ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చారని నాకు అర్థం కాల. అదేదో 4,000 ఇచ్చాం 4,000 ఇచ్చాం అన్నారు. పోనీ అదేదో 4,000 ఇచ్చారు అనుకుందాం కాసేపు. దానిలో మళ్ళీ 3 లక్షల మందిని కోత పెట్టావే, 3 లక్షల మంది తీసేశావు, మళ్ళీ ఇంకా తీయాలనుకుంటున్నావు. ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మీరు చేశారని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు అన్నావు, ఏమైంది? బస్సు తుస్సయింది. తల్లికి వందనం, ఇదిగో అప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా. మొన్న ఏమంటాడు? ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తా అంట. ఇచ్చాడు ఒకసారి ఇన్స్టాల్మెంట్స్గా, గుర్తుందిగా మీకు? ఏది? రైతు భరోసా కాదు, రైతు రుణమాఫీ. ముందేమో సొత్తాగా ఇచ్చేస్తా అన్నాడు, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు, తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు. 3 బంగారాలు పెట్టాడు మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అసలు నాకు తెలియకొడతానండి చంద్రబాబు నాయుడు గారు, మీకు పరిపాలన చెయ్యాలని ఉందా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమోనని భయం ఉందా? ఆ భయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసేస్తే జైల్లో ఉండిపోతే భయపడిపోతారనేటువంటి ఒక ఆలోచన తప్ప, ఈ రెడ్ బుక్ తప్ప అసలు పరిపాలన చేయాలి, ప్రజల్ని మెప్పించడం ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాలనేటువంటి కోరికే లేనటువంటి ఒక వ్యర్థమైనటువంటి పరిపాలన